ఇప్పుడు నేను చెప్పబోతున్న వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు కలవరపడొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తోంది. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. చాదర్ఘాట్ కాల్పుల ఘటనపై సిపి క్లారిటీ ఇచ్చారు. రౌడీ షీటర్లకు సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పాత నేరస్తులపై ఉక్కుపాదం మోపుతామంటున్నారు. కాలాపత్తర్ రౌడీ షీటర్ సెల్ ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. దొంగలను పట్టుకునేందుకు డీసీపీ గన్మెన్ అక్కడికి వెళ్లారు, వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు అంటూ సజ్జనార్ తెలియజేశారు. డీసీపీ గన్మెన్ పై ఉమర్ కత్తితో దాడి చేశాడు. డీసీపీపై కూడా ఉమర్ కాల్పులు జరిపాడని, వెంటనే డీసీపీ చైతన్య 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా సజ్జనార్ తెలియజేస్తున్నారు. దొంగకు చేతిపై కడుపులో గాయాలయ్యాయని, పరారీలో ఉన్న మరొక దొంగ కోసం గాలిస్తున్నామంటూ సిపి సజ్జనార్ తెలియజేశారు. డీసీపీ చైతన్య గన్మ్యాన్ బాగానే ఉన్నారంటూ సజ్జనార్ చెప్తున్నారు. నిందితుడు ఉమర్ను ఆసుపత్రికి తరలించామంటూ కూడా సజ్జనార్ తెలియజేస్తున్నారు. జరిగినటువంటి ఘటనకు సంబంధించి సజ్జనార్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయి అంటూ సజ్జనార్ ఈ సందర్భంగా చెప్తున్నారు. పోలీసుల మీద, ఒక డీసీపీ మీద తిరిగి దాడి చేయడం, వారి ప్రాణాలకు హామ్ చేసే ప్రయత్నం చేయడం అంటే ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ కండిషన్. పోలీసులు అక్కడికి వచ్చారు. సహజంగా పోలీసుల ఉనికి ఉంటేనే, పోలీసుల కార్ సైరన్ వినపడితేనే దొంగలకి, నేరస్తులకి గుండెల్లో గుబులు పుడుతుంది. వాళ్ళకి భయంతో అక్కడి నుంచి పరుగు తీస్తారు. అలాంటిది వాళ్ళు తిరిగి పోలీసుల మీద దాడి చేయడమా, పోలీసుల ప్రాణాలకి హామ్ చేసే ప్రయత్నం చేయడమా? ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ కండిషన్. దీని మీద సజ్జనార్ చాలా సీరియస్ అవుతున్నారు. సిపి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని ఉపేక్షించం, ఇలాంటి వారిని మేము ఉపేక్షించమంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మీ అందరికీ తెలిసిందే జరిగినటువంటి ఘటన. చాదర్ఘాట్ విక్టోరియా గ్రౌండ్స్ దగ్గర అక్కడ దొంగతనాలకు పాల్పడుతున్నారంటూ సమాచారం రావడంతో డీసీపీ చైతన్య, అలాగే ఆయన గన్మెన్, మరికొంతమంది సిబ్బంది అక్కడికి వెళ్ళారు. అయితే అక్కడ వారిని చూసి ఆ దొంగలు పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకునే ప్రయత్నంలో డీసీపీ మీద, వారి గన్మెన్ మీద, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీద అక్కడ దొంగలు దాడి చేసే ప్రయత్నం, కత్తితో దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో వారి గన్మెన్ మీద కూడా దాడి జరిగింది. అలాగే డీసీపీ చైతన్య మీద కూడా దాడి జరిగింది. ఇక వెంటనే రెస్పాండ్ అయినటువంటి డీసీపీ గన్మెన్ దగ్గర ఉన్నటువంటి గన్ తీసుకొని, అప్పటికే ఆ గన్మెన్ కింద పడిపోయి ఉన్నారు, వెంటనే గన్ తీసుకొని ఆ దొంగల మీద కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఒక దొంగకి, అదిగో అక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం ఉమర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. అతనికి ఇప్పటికే గాయాలైనట్లుగా తెలుస్తోంది. అతని చేతికి అలాగే కడుపులో కూడా బుల్లెట్ వూండ్ అయినట్లుగా తెలుస్తోంది. మనం స్క్రీన్లో కూడా చూడొచ్చు, అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే మరొక వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు, అక్కడి నుంచి పారిపోయాడు. అతని కోసం కూడా ఇప్పటికే గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అదిగో అక్కడ మనం స్క్రీన్లో చూడొచ్చు. గన్ వూండ్స్ అయిన తర్వాత, బుల్లెట్ వూండ్స్ అయిన తర్వాత అతను కింద పడిపోయి ఉండడాన్ని కూడా మీరు చూస్తున్నారు. ఇదిగో ఇతను ఇక్కడ ఎవరైతే అక్కడ పోలీసుల మీద దాడి చేశారో, ఎవరైతే డీసీపీ చైతన్య మీద, మిగతా పోలీసుల మీద దాడి చేశారో అతనికి సంబంధించిన ఫోటో అది. అక్కడ మీరు స్క్రీన్లో డౌన్ సైడ్ చూస్తున్నారు, క్రింద వైపు చూడొచ్చు మీరు. బుల్లెట్ వూండ్స్తో అతను క్రింద పడిపోయి ఉండడాన్ని మీరు చూడొచ్చు. ఒకటి చేతి మీద, మరొకటి అతని కడుపులో బుల్లెట్ దూసుకుపోయినట్లుగా కనిపిస్తుంది. అక్కడ మనం చూడొచ్చు, ముందు నుంచి వెనక వైపుకి బుల్లెట్ దూసుకుపోయిన తర్వాత అక్కడ బ్లడ్ మార్క్స్ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి, రక్తపు మరకలు కూడా. వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించారు. ఈ నేపథ్యంలో సిపి వార్నింగ్ ఇస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా దీన్ని మేము చాలా సీరియస్ కండిషన్గా పరిగణిస్తున్నాం అంటున్నారు. మనందరికీ తెలిసిందే, ఖచ్చితంగా పోలీసుల సైరన్ వినపడ్డా, పోలీసుల మాట వినపడ్డా సరే అక్కడి నుంచి పరుగు తీస్తారు దొంగలు, నేరస్తులు అక్కడి నుంచి పరుగులు తీస్తారు. వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది. అలాంటిది నగరం నడిబొడ్డున ఒక డీసీపీ మీద, పోలీసుల మీద, యూనిఫామ్లో ఉన్న పోలీసుల మీద, డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసే ప్రయత్నమా, వాళ్ళ మీద దాడి చేయడమా? ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు? ఎంత తెగిస్తే ఇలా చేస్తారు? ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు ఉండబోతున్నాయి. సిపి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్కి సంబంధించి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పట్టుకోవడానికి అక్కడికి వెళ్ళినటువంటి ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళారు డీసీపీ చైతన్య, అలాగే మరికొంతమంది సిబ్బంది. వెంటనే వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి దొంగలు దాడికి ప్రయత్నం చేశారు, కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయినటువంటి డీసీపీ చైతన్య గన్మెన్ మీద కూడా దాడి చేశారు. అతను అప్పటికే కింద పడిపోయి ఉన్నారు. ఇక డీసీపీ మీద కూడా దాడి చేయబోతుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసం డీసీపీ కాల్పులు జరపాల్సి వచ్చింది.
2 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఒక దొంగకి అక్కడ మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీకు క్లియర్గా కనపడుతోంది, అతని కడుపులో బుల్లెట్ వూండ్ అయింది. ప్రజెంట్ అతన్ని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. బట్ ఇది ఖచ్చితంగా చాలా జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భం. పోలీసుల మీదే, పోలీసులు ప్రాణాలు తీయడానికే దొంగలు తిరగబడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత తెగిస్తున్నారో, ఎంత ధైర్యంగా బయట తిరుగుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో హైదరాబాద్ మహానగరంలో ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ సిపి వార్నింగ్ ఇస్తున్నారు. మున్ముందు ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలా వ్యవహరించాలో తమకు తెలుసని చెప్తున్నారు. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చాలా సివియర్ యాక్షన్ ఉండబోతోంది. వీళ్ళ వైపు నుంచి వీళ్ళ విషయంలో ఖచ్చితంగా చాలా సివియర్ యాక్షన్ ఉండబోతోంది. అలాగే మున్ముందు కూడా ఎలా వ్యవహరించాలి ఇలాంటి వాళ్ళ విషయంలో అనే దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తుంది.